సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ట్యాక్సేషన్లో కూడా కొత్త నామ్స్ వచ్చాయంట కదా. సో మరి ఈ కొత్త మార్పులు చేర్పులు అనేవి ఎవరెవరికి ఎటువంటి లాభ నష్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు? గవర్నమెంట్ ఈ టాక్సేషన్ మొత్తం న్యూట్రలైజ్ చేస్తున్నట్టుందండి అన్ని ఏరియాలో కూడా. ఈవెన్ డెట్ ఫండ్స్లో కూడా టాక్సేషన్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు రీసెంట్ ఈ బిల్లు ప్రకారం ఏంటంటే ఇంతకుముందు ఏదన్నా డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ దేనికి కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక 35% కంటే తక్కువ కనుక ఇన్వెస్ట్ చేసింది అనుకోండి స్టాక్స్లో, అలాంటి ఫండ్స్ మొత్తాన్ని మనం డెట్ మ్యూచువల్ ఫండ్ అనుకోవచ్చు. అంటే మెజారిటీ డెట్ ఫండ్స్ అనమాట, అవి ఈక్విటీలు పెట్టిన ఫండ్స్ అనమాట. 35% ఎక్కువ పెట్టడానికి వెళ్ళలేదు. ఆ ఫండ్స్ మాత్రం ఈ కేటగిరీ కింద వస్తాయి. వీటి మీద ఏంటంటే ఇంతకుముందు 3 years అండ్ మోర్ ఉంచుకున్నారనుకోండి, అంటే మోర్ దెన్ 3 years కనుక ఉంచుకుంటే మీకు 20% ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ ఇండైజెషన్ బెనిఫిట్స్ ఇస్తారు. అందుకని ట్యాక్స్ బాగా తగ్గేదనమాట. రెండోది మ్యూచువల్ ఫండ్స్ మీరు అమ్మినప్పుడు మాత్రమే ట్యాక్స్ కడతారు, మధ్యలో కట్టరు. బ్యాంక్ డిపాజిట్స్ అనుకోండి ఇయర్కి ఆ ఇయర్ కట్టుకుంటూ పోతారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, మీరు ఎప్పుడైతే అమ్మేశారో అప్పుడు మాత్రం మీరు కడతారనమాట. సో 3 years అండ్ అబవ్ ఉన్నటన్నిటి మీద కూడా 20% ట్యాక్స్ ఉంటుంది, దట్టు విత్ ఇండస్ట్రియలైజేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ డెట్ ఫండ్స్లో మనీ పెట్టేవాళ్ళు. ఓకే, బట్ ఇప్పుడు కొత్త నామ్స్ ప్రకారం మీరు ఎంత కాలం ఉంచుకోండి సంబంధం లేదు. 1 month ఉంచుకుంటారా, 1 year ఉంచుకుంటారా, 5 years ఉంచుకో సంబంధం లేదు. ఎట్ ఫార్ బ్యాంక్ డిపాజిట్స్ లాగానే ఈక్వలెంట్ చేసి పడేశారు. అంటే ఇక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద లెక్క వస్తుంది, ఇంక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు దానికి. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే రూల్స్ ఉన్నాయో మీకు అవి వర్తిస్తాయి అనమాట. మీరు సపోజ్ ఇండివిజువల్ టాక్స్ బ్రాకెట్ 30లో ఉన్నారనుకోండి, మీకు డెట్ ఫండ్స్ సార్ వచ్చేటప్పుడు కూడా 30% ట్యాక్స్ పడతాయి మీకు. సో అంటే ఇండివిజువల్ ట్యాక్స్ స్లాబ్ దగ్గరలో తీసుకొచ్చారు వీటిని. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వటల్లా. అంటే డెట్ ఫండ్స్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, ఓన్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే ఉంటుంది. అంటే మీరు 1 year ఉంచుకున్నా, 1 month ఉంచుకున్నా, 5 years ఉంచుకున్నా ట్యాక్స్ ఒకటే అనమాట. దీని ద్వారా ఏంటంటే రిటైలర్స్ పెద్ద ఎఫెక్ట్ అవ్వరు, ఎందుకంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఫండ్స్లో ఉంటారు కదా రిటైలర్స్ తప్ప, డెట్ ఫండ్స్లో అంత పెద్దగా ఉండరు. డెట్ ఫండ్స్లో ఉండే వాళ్ళందరూ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అనమాట. అందుకో రిచ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు తప్ప పూర్ వాళ్ళు అంత ఎవరు పెట్టరు ఈ ఏరియాలో. సో వాళ్ళు పెద్దగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. రెండోది ఏంటంటే బ్యాంక్ డిపాజిట్లు ఆల్రెడీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి బ్యాంక్ వడ్డీ రేట్లు, అందుకని డెఫినెట్గా ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మనీకి ఎంతో కొంత బ్యాంక్ డిపాజిట్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే బ్యాంక్ డిపాజిట్ సైజుతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్ నుంచి చాలా చిన్న సైజు. ఎంటైర్ ఇండియాలో టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజే 40 lakhs crore. అందులో ఈక్విటీ మార్కెట్ 10 లక్షల కోట్లు ఉంటుంది. దాన్ని మినహాయించామనుకోండి డెట్ ఫండ్ సైజ్ అంతా మొత్తం కలిసి 30 లక్షల కోట్లే. ఆ 30 లక్షల కోట్లు కూడా ప్యూర్లీ డెట్ ఫండ్స్ ఉండేసరికి 10 లక్షల కోట్లు ఉంటుంది. ఈ బ్యాంకు డిపాజిట్ సైజు 180 లక్షల కోట్లు అండి. ఇండియాలో 180 లక్షల కోట్ల మనీ అంటే 5 rupees ఇంట్రెస్ట్ మురుగుతున్నాయి ఆడ. ఓకే, ఇప్పుడు ఏంటంటే వడ్డీ రేట్లు కొంచెం కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి 6, 7 ఇలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డెట్ ఫండ్స్లో నుంచి ఎంతో కొంత అమౌంట్ దీనికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ సైజ్ చాలా చిన్నది, డెట్ మ్యూచువల్ ఫండ్ సైజ్ చాలా చిన్నది డిపాజిట్తో పోల్చుకుంటే. పెద్ద అమౌంట్ రాదు కానీ ఎంతో కొంత ఫ్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడున్న మార్కెట్లో బెస్ట్ అనుకుంటే గోల్డ్ తీసుకోవచ్చు అండి, గోల్డ్ బాండ్స్ పర్టికులర్గా. సావరెన్ గోల్డ్ బాండ్స్ అనుకోండి, ఇయర్లీ 2.5% వడ్డీ వస్తుంది. అండ్ 8 years తర్వాత మెచ్యూరిటీలో ట్యాక్స్ లేదు దానికి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అది బెస్ట్గా ట్రీట్ చేసుకోవచ్చు ఇప్పుడున్నట్లో. లేదంటే బ్యాంక్ డిపాజిట్స్ మోర్ అట్రాక్ట్ అయ్యారండి ఇప్పుడు. ఇంకా వడ్డీ రేట్లు పెరగడం ఒకటి, ఇప్పుడు అన్ని డెట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్న ట్యాక్స్ బెనిఫిట్స్ ఎత్తేసారు కాబట్టి ఆ మనీ కూడా ఎంతో కొంత డెట్ ఫండ్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్యాంక్స్కి అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఈ దీనివల్ల. అలాగని చెప్పేసి టూ మచ్ బ్యాడ్గా మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే డెట్ ఫండ్స్ కూడా అంతే స్టేబుల్గానే ఉన్నాయి, అది నెగిటివ్గా ఏం ట్రేడ్ అవ్వట్లేదు. కాబట్టి మార్కెట్ న్యూట్రల్గా తీసుకుని అనుకోవచ్చు. ఏదన్నా కానీ డెట్ ఫండ్స్లో ఇంతకుముందు ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇప్పుడు ఎత్తేసారు కంప్లీట్గా. ఇప్పుడు కేవలం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఇండివిజువల్ ట్యాక్స్ లాభం ఎంతైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్లే మోర్ అట్రాక్టివ్. అంటే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అందరికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్సేషన్ విషయంలో తీసుకొచ్చిన మార్పులు చేర్పుల వల్ల ఎవరెవరికి ఎటువంటి లాభ నష్టాలు ఉండబోతున్నాయనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.